హలో! రాయలసీమలో రాగి రొట్టె ఎలా చేస్తారో చూద్దామా? ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, మునగాకు అన్నీ ఫైన్‌గా చాప్ చేసుకోవాలి. అలా కుదరకపోతే ఇలా చాపర్‌లో వేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని అన్నీ ఫైన్‌గా చాప్ చేసుకోండి. మునగాకు ప్లేస్‌లో మీరు అదర్ వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. లైక్ క్యారెట్, బీట్రూట్ లేకుంటే మెంతాకు ఇలా. కానీ మోస్ట్‌లీ మా సైడ్ అయితే మునగాకు వేసే రాగి రొట్టె చేస్తారు. ఇప్పుడు రాగి పిండిలో సాల్ట్ వేసుకొని మనం చాప్ చేసుకున్న వెజిటబుల్స్ వేసి బాగా మిక్స్ చేసుకొని హాట్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. లైక్ చపాతీ పిండిలాగా. కాకపోతే ఇంకా కొంచెం స్మూత్గా కలపాలి. ఎందుకంటే మనం రొట్టె ఒత్తేటప్పుడు గట్టిగా ఉంటే విరిగిపోతుంది. కొంచెం స్మూత్గా ఉంటే రొట్టె బాగా వస్తుంది. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రొట్టె చేసుకోవాలి. నెక్స్ట్ పెనంకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని రొట్టెని మీడియం ఫ్లేమ్లో 2 పక్కల కాల్చుకోవాలి. కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కానీ మీడియం ఫ్లేమ్లో చేస్తేనే రొట్టె బాగా కాలి టేస్ట్ వస్తుందన్నమాట. అంతే, రాగి పిండి రొట్టె రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.